గుడ్ ఈవినింగ్ యాజ్ పర్ యువర్ టైం జోన్. సో ఈరోజు క్లాస్లో మనము యాజ్ ఈక్వాలిటీ ఆపరేటర్ ఓకేనా. సో యాజ్ ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది యాజ్ ఈక్వాలిటీ ఆపరేటర్ ఆపరేటర్ లేదా యాజ్ ఈక్వాలిటీ సీరియలైజేషన్ ఫంక్షన్ అని అనొచ్చు. సీరియలైజేషన్ ఫంక్షన్ బైండింగ్ ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఓకే సో ఇది యాజ్ ఈక్వాలిటీ ఫంక్షన్ అనేది ఏదైనా ఒక ఫీల్డ్కి వాల్యూస్ ఈక్వల్ అయినా లేదా ఓకేనా, మల్టిపుల్ వాల్యూస్ ఈక్వల్ అయినా లేదా సింగిల్ వాల్యూ ఈక్వల్ అయినా లేదా అని చెక్ చేయొచ్చు. సో నేను అన్నదర్ ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు 1 or 2 ప్లేసెస్లో దే హ్యావ్ యూజ్డ్ దిస్ యాజ్ ఈక్వాలిటీ. బట్ ఇది ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అంటే యాజ్ ఈక్వాలిటీ ఫంక్షన్ ఎలా అప్లై చేయగలము అని మాత్రమే ఫోకస్ చేయండి. సో ఓకేనా. సో దీన్ని వేరే ఫంక్షన్ అంటే డైరెక్ట్గా ఫిల్టర్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఫిల్టర్ ద్వారా కూడా నేను చెప్పబోయే ఫంక్షన్ అంటే మనం అచీవ్ చేయగలిగినా కూడా సో సింపుల్గా యాజ్ ఈక్వాలిటీ ఫంక్షనాలిటీ ఎలా యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేయొచ్చు అనే పర్పస్ కోసం మాత్రమే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే సో ఎండ్ రిజల్ట్ని వేరే విధంగా అచీవ్ చేయొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. బట్ ఓన్లీ యాజ్ ఈక్వాలిటీ ఫంక్షనాలిటీ డెమో సింటాక్స్ యూజ్ చేయడానికి కోసం మాత్రమే ఎగ్జాంపుల్. ఓకే రిమెంబర్ దట్. ఓకే సో లెట్స్ క్రియేట్ వన్ బ్లాంక్ డాష్ బోర్డ్. సో ఈ బ్లాంక్ డాష్ బోర్డ్లో విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ సర్టన్ డేటా. You can actually take any data like table widget అయినా ఓకే, లేదా I will okay let's put it in else ఇంకొక పేజ్లో just to like not only for table widget you can also actually assign it for this one also. Okay let's rename this one. Okay so table widget మీద ఫస్ట్ చూద్దాము. the same thing same syntax మనము చార్ట్ widget లో కూడా అప్లై చేయొచ్చు. సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సో లెట్స్ టేక్ దిస్ వన్. సో ఇక్కడ నేను ఇండస్ట్రీ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, అకౌంట్ ఇండస్ట్రీ. సో ఓకే సో ఇండస్ట్రీ ఓకే సో యాజ్ ఈక్వాలిటీ వాడి యూజ్ చేసి సో ఈ ఫీల్డ్ ఇండస్ట్రీ అనే ఫీల్డ్ మీద ఎలా మనం ఫిల్టర్ అప్లై చేయగలమో చూద్దాం. ఓకే సో లెట్స్ బ్యాక్. సో థీమ్స్ I don't want to apply any themes. Fit to widget. ఓకే సో ఇండస్ట్రీ ఫీల్డ్ మీద నేను అప్లై చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇండస్ట్రీ ఫీల్డ్ వాల్యూస్ మీద నేను ఒక స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేస్తాను. సో లెట్స్ క్రియేట్ అప్. సో అక్కడ క్రియేట్ చేసే ముందు సో లెట్స్ టేక్ వన్ స్టాటిక్ స్టెప్. సో లెట్స్ నోట్ డౌన్ నేను మన నోట్ ప్యాడ్లో ఈ వాల్యూస్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటాను. ఎందుకంటే సో స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ ఓవర్లే అయిపోతున్నాయి. సో బయో టెక్నాలజీ యూటిలిటీస్ ఓకే యూటిలిటీస్ UTILITIS అగ్రికల్చర్ హెల్త్ కేర్ రీటైల్ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఓకే సో నేను ఇంకేమైనా మిస్ అయ్యామో లెట్స్ సీ ఇట్. అంటే అన్ని వాల్యూస్ తీసుకోవట్లేదు. సో శాంపుల్కి కొన్ని వాల్యూస్ మాత్రమే తీసుకుంటాను. ఎనర్జీ ఇన్సూరెన్స్ ఓకే ఐ విల్ టేక్ ఎనర్జీ ఇన్సూరెన్స్. ట్రాన్స్పోర్టేషన్ CONTRANSPORTATION ఓకే already రాసాను utilities. Let's take insurance if you have taken insurance. Okay so now let's create one static step with these values. Okay so create static step. So display values same అంటే ఇక్కడ మనం API నేమ్ పాస్ చేసేది ఏం లేదు కాబట్టి సో డైరెక్ట్గా దీంట్లో జాయిన్ చేస్తాను.
సో యాడింగ్ దిస్ వాల్యూస్ అంటే మీకు బోరింగ్ అనిపిస్తే ఈ యాడింగ్ వాల్యూస్ని వీడియో స్కిప్ చేయొచ్చు. సో ఇట్స్ జస్ట్ యాడింగ్. ఓకే, సో రిపీటెడ్, ఐ హోప్ రిపీటెడ్ వాల్యూస్ వాడాలనుకుంటున్నాను. లెట్స్ సీ. ఓకే, సో వీ హ్యావ్ added all the accountings, I mean industry values. Okay, so I'll remove this row, add this one and drag it up to this values. Okay, ఇక్కడ నేను డిఫాల్ట్ ఇక్కడ మల్టీ సెలెక్ట్ అని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే మల్టీ సెలెక్షన్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. లెట్స్ సీ ఇఫ్ ఇట్ గివ్స్ ఎనీ ఎర్రర్ దెన్ విల్ చెక్ ఇట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ ఇక్కడ ఫిల్టర్ అప్లై అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఫిల్టర్ అప్లై అవ్వాలంటే సో ఇక్కడ డైరెక్ట్ అంటే ఫిల్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ జరగాలంటే సో సెలక్షన్ మీద, సో నేను సెలక్షన్ బైండింగ్కే వెళ్ళాలి. సో సెలక్షన్ మీద సెలక్షన్ బైండింగ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి మనము బైండింగ్ సింటాక్స్ ప్రిపేర్ చేయాలి. సింటాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, అడ్వాన్స్ డేటాలో ప్రిపేర్ చేస్తాం. ఓకే, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తాం కదా. సో ప్రిపేర్ చేసిన బైండింగ్ సింటాక్స్ క్వెరీలో మనం పేస్ట్ చేస్తాం. ఓకే, సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు సో ఇక్కడ క్వెరీ రావడానికి నేను ఐ హ్యావ్ లైక్ హ్యాక్ ఐ కెన్ సే. సో ఇక్కడ ఈ రిసీవర్ విడ్జెట్లోకి వెళ్ళి సో you can actually give some space and run this query, or else you can actually increase the limit. ఓకేనా, సో ఇక్కడ ఏం చేంజెస్ లేకపోయినా కూడా some స్పేస్ ఇచ్చి రన్ చేసినా ఓకే, లేకపోతే ఏదైనా వాల్యూ సంథింగ్ లిమిట్ వాల్యూస్ ఏదైనా చేంజ్ చేసి రన్ చేసినా ఓకే. సో నౌ అండ్ క్లిక్ ఆన్ అప్డేట్. ఓకే, సో ఇక్కడ now if you go to it advanced data now, so you can see the query now. Okay, సో ఇక్కడ క్వెరీలో మనకి యాక్చువల్లీ ఇక్కడ ఏం ఫిల్టర్ లేదు. సో నేను యాక్చువల్గా ఫిల్టర్ ఉంటే ఎలా ఉండేది అంటే ఫిల్టర్ ఎప్పుడు వస్తుంది అంటే లోడ్ చేసి అంటే డేటా సెట్ లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటా ఫిల్టర్ వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ రిమెంబర్ దట్. సో ఎలా ఉంటుంది ఫిల్టర్స్ సింటాక్స్ క్యూ ఈక్వల్స్ టు ఫిల్టర్ క్యూ బై ఫీల్డ్ నేము ఇన్ లేదా ఈక్వల్స్ అని ఉంటుంది. ఓకేనా, సో ఐ హోప్ యూ రిమెంబర్ దట్ వన్. ఓకే, ఇన్ కేస్ మీకు సింటాక్స్ గుర్తు లేకపోతే ఏదైనా ఒక విడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేసి ఫిల్టర్ అప్లై చేసి ఎస్ఎక్యూఎల్ అబ్జర్వ్ చేశారంటే లోడ్ తర్వాత లోడ్ స్టేట్మెంట్ తర్వాత మనకి ఫిల్టర్ క్యూ ఈక్వల్స్ టు ఫీల్డ్ వాల్యూ ఇన్ లేదా ఈక్వల్స్ ఆర్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో నేను సింపుల్గా ఇక్కడ బైండింగ్ సింటాక్స్ ప్రిపేర్ చేస్తాను. సో సిన్స్ యాజ్ ఈక్వాలిటీ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సెలక్షన్ బైండింగ్. ఓకే, సో లెట్స్ క్లిక్ ఆన్ సెలక్షన్. సో స్టాటిక్ స్టెప్ ఐడి వచ్చేసి స్టాటిక్ _1 సెలక్షన్ బైండింగ్. సో దీంట్లో నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే సో మల్టిపుల్ వాల్యూస్ అట్ ఏ టైం నేను సెలెక్ట్ చేసుకొని పాస్ చేయాలి కాబట్టి సో నేను సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెల్ సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ వాల్యూ అన్నట్టు. సో ఐ విల్ సెలెక్ట్ ద కాలం సో దట్ ఐ కెన్ సెలెక్ట్ ద మల్టిపుల్ వాల్యూస్. నౌ సో ఈ అంటే సింగిల్ కాలం ఉంది కాబట్టి అంటే ఆ డేటా స్టాటిక్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన స్టాటిక్ స్టెప్లో సింగిల్ కాలం మాత్రమే ఉంది. ఆ సింగిల్ కాలం నేమ్ వచ్చేసి డిస్ప్లే. ఓకేనా, సో డిస్ప్లే వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ యాజ్ స్ట్రింగ్ కాకుండా యాజ్ ఈక్వాలిటీ నేను పాస్ చేయాలనుకుంటున్నాను. సో మనము డేటా సీరియలైజేషన్ ఫంక్షన్ సెక్షన్స్లోకి వెళ్ళి సో ఇది డేటా సీరియలైజేషన్ ఫంక్షన్స్. సో యాజ్ ఈక్వాలిటీ పాస్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ యాజ్ ఈక్వాలిటీ ఫీల్డ్ నేమ్ ఉంది కదా. సో ఫీల్డ్ నేమ్ అనేది డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ ఇచ్చే వాల్యూ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్ని తీసేసి సో పుట్ యువర్ ఓన్ నేమ్. ఓకే, సో మనం ఓన్ ఫీల్డ్ నేమ్ అక్కడ మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో దాని అర్థం ఏంటంటే సో సపోజ్ మనం ఇండస్ట్రీ మీద ఈక్వాలిటీ అంటే ఈక్వల్స్ ఫిల్టర్ అప్లై చేయాలంటే ఫిల్టరింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇండస్ట్రీ అనే ఫీల్డ్ నేమ్ ఇక్కడ పెడతాము. సో ఇక్కడ మనం ఇండస్ట్రీ అంటే ఇక్కడ ప్లేస్ చేసి సో మనం ఈ స్టాటిక్లో మనం ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే సో అక్కడ ఏమవుతుంది ఇండస్ట్రీ ఈక్వల్స్ టు మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ లేదా మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్. సపోజ్ నేను ఇక్కడ లెట్స్ కాపీ దిస్ వన్. ఓకే, సింటాక్స్ కాపీ చేశాను. ఓకే, సో నోట్ ప్యాడ్లో లెట్స్ ప్లేస్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ నేను ఇండస్ట్రీ అనే వాల్యూ అంటే ఇండస్ట్రీ యొక్క ఏపీఐ నేమ్ తీసుకుంటాను అనమాట ఇక్కడ. సో ప్రస్తుతానికి ఏపీఐ నేమ్ ఐ రిమెంబర్ ఇట్ యాజ్ ఇండస్ట్రీ బట్ లెట్స్ లేటర్ చెక్. సో బై డిఫాల్ట్ ప్రజెంట్ నేను ఇండస్ట్రీ అని పెడుతున్నాను ఇండస్ట్రీ. ఓకే, సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇండస్ట్రీ __ సమ్ వాల్యూ _1 అలా ఉంటుంది. లెట్స్ చెక్ ఇట్ లేటర్. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే సో యాజ్ ఈక్వాలిటీ. ఓకేనా, సో స్టాటిక్ _1లో అంటే స్టాటిక్ _1 అనే స్టాటిక్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన స్టాటిక్ స్టెప్లో డిస్ప్లే అనే కాలంలో మనము ఓకేనా సో ఇండస్ట్రీ అనే ఫీల్డ్ మీద ఈ వాల్యూస్ ఈ స్టాటిక్ _1 స్టెప్లో సెలెక్ట్ చేసుకున్న స్టాటిక్ _1 అనే స్టాటిక్ స్టెప్లో ఉన్న డిస్ప్లే కాలమ్స్లో ఉన్న వాల్యూస్తో ఈక్వల్ చేయమని దాని అర్థం. ఓకేనా, సపోజ్ నేను నా స్టాటిక్ స్టెప్లో ఓకేనా నా స్టాటిక్ స్టెప్ ఇక్కడ ఉంది. సో
ఇట్స్ ప్రజెంట్ యూ జస్ట్ క్యాన్సిల్ ఇట్. ఓకే, ఈ స్టాటిక్ స్టెప్లో నేను ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా బయోటెక్నాలజీ. ఓకేనా, సో బయోటెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బయోటెక్నాలజీ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సరే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ మాత్రం ప్రింట్ అవ్వాలి, డిస్ప్లే అవ్వాలి. ఓకే, యూటిలిటీ సెలెక్ట్ చేసుకుంటే బయోటెక్నాలజీ ప్లస్ 2 యూటిలిటీస్ ఇండస్ట్రీ అన్న రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు యాజ్ ఈక్వాలిటీ ఎలా వర్క్ అవుతుందంటే, సో ఇక్కడ నేను ఫీల్డ్ నేమ్ డిఫాల్ట్ ఉన్న తీసేసి ఇండస్ట్రీ పెట్టాను కదా, సో దాని ఎలా ఫిల్టర్ అవుతారంటే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు అంటే ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఈక్వల్స్ టు, సో యూటిలిటీ సెలెక్ట్ చేసుకుంటే యూటిలిటీస్. ఓకే, అలా మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ NDUSTRY ఇన్. ఓకే, utilities. Okay, insurance. Okay, utilities comma insurance. Okay, ila apply అవుతుంది. Let's see it in action. So first industry API name తీసుకుంటాను. Okay, so industry API, let's try to take it. Display API names. Okay, industry API name industry name ఉంది, so no issues. Let's take this one. సో ఇక్కడ మనం ఫిల్టర్ ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆ ఫిల్టర్ క్రైటీరియా రాస్తాము ఇక్కడ క్వైరీలో. సో డేటా సెట్ లోడ్ అయిన తర్వాత ఫిల్టర్ లైన్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను ఫిల్టర్ ఏది ఈ వాల్యూ యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఫిల్టర్ రాస్తాను అనమాట. క్యూ ఈక్వల్స్ టు ఫిల్టర్ క్యూ. ఓకే, బై ఇంతవరకు మాత్రమే రాస్తాను. దాని తర్వాత నా సింటాక్స్ ఇది రాసేస్తాను. సో ఇక్కడ నుంచి ఏం తీసుకుంటారంటే అది :/. ఓకే, సో ఇక్కడ ఏమవుతారంటే, సో క్యూ బై అని ఏమవుతారంటే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు నేను సెలెక్ట్ చేసుకున్న డిస్ప్లేలో సెలెక్ట్ అంటే స్టాటిక్లో ఉన్న డిస్ప్లేలో సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ ఉందని అర్థం. ఓకే, చూడండి ప్రింట్. సో ఆల్ ఉన్నప్పుడు నాకేం ఎర్రర్ రాలేదు. అంటే కొన్ని డిఫరెంట్ కాంటెక్స్లో వేరే ఎగ్జాంపుల్స్లో ఆల్ ఉన్నప్పుడు కొన్ని సినారియోస్లో ఎర్రర్ వస్తుంది. అన్లెస్ వి సెలెక్ట్ ద మల్టీ సెలెక్షన్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే తప్ప ఎర్రర్ రాలేదు. సో అందుకని ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను మల్టీ సెలెక్షన్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ డిఫరెంట్ కాంటెక్స్ట్ కాబట్టి ఐ డోంట్ సెలెక్ట్ ద మల్టీ సెలెక్ట్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బయోటెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నాను. సో బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ అకౌంట్ ఇండస్ట్రీ ఉన్న ఆపర్చునిటీస్ మాత్రమే నాకు డిస్ప్లే అలా వద్దు. యూటిలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, యూటిలిటీస్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటే యూటిలిటీస్ ప్లస్ అగ్రికల్చర్ రెండు వస్తాయి. ఓకే, సో అగ్రికల్చర్ హెల్త్ కేర్. సో ఇప్పుడు 2-3 వాల్యూస్ ఉన్నప్పుడు ఫిల్టర్ ఎలా అప్లై అయిందో చూద్దాం. సో మనం ఫిల్టర్ ఎలా అప్లై అయిందో చూడాలనుకుంటే షో డీటెయిల్స్ మేము క్లిక్ చేసి చూడండి. ఇండస్ట్రీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బైండింగ్ సింటాక్స్. మనం ఇక్కడ ఫీల్డ్ నేమ్ వాల్యూలో ఏపీ నేమ్ ఓకే ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ ఈక్వల్స్ టు మనం ఈ స్టాటిక్ స్టెప్లో సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్. ఓకేనా, సో అది ఫిల్టర్గా పాస్ అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ ట్రైయింగ్ టు సే. ఓకే, సో అందుకని స్టార్టింగ్ సెషన్ స్టార్టింగ్లో ఏం చెప్పానంటే, సో ఇది యాజ్ ఈక్వాలిటీ ఫంక్షన్ చెక్ చేయడం కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో రియల్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కొంచెం ఈ వాల్యూస్ లేకుండా డైరెక్ట్గా హార్డ్ కోడెడ్ వాల్యూస్ వేరే ఫీల్డ్ వాల్యూస్తో వేరే వాల్యూస్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఆల్రెడీ ఈ ఇండస్ట్రీ అనే కాలంలో ఉన్నాయి కాబట్టి సో వీ కెన్ డైరెక్ట్లీ అచీవ్ యూజింగ్ స్టాండర్డ్ ఫిల్టర్ ఆల్సో. స్టాండర్డ్ లిస్ట్ ఫిల్టర్ మల్టీ సెలెక్ట్ లిస్ట్ ఫిల్టర్తో కూడా మనం అచీవ్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ లర్నింగ్ ఈక్వాలిటీ ఫంక్షన్ మాత్రమే ఇది చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలా చూడండి. సో ఓకేనా, సో మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ యాజ్ అ ఫిల్టర్గా మనకి ఇక్కడ అప్లై అయ్యింది. ఓకే, సో దట్స్ యాజ్ ఈక్వాలిటీ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇండస్ట్రీ ఈక్వల్స్ టు స్టాటిక్ స్టెప్లో మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ప్లే కాలంలో సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యాజ్ అ ఫిల్టర్గా అప్లై చేయి అని. ఇది మనం అడ్వాన్స్ డేటాని ఇక్కడ వరకు రాసాం. ఇంతవరకు ఫిల్టర్ క్యూ బై ఇంతవరకు మాత్రమే రాసాం. సో ఇది ఇక్కడ నుంచి మొత్తం మనము బైండింగ్ సింటాక్స్ నుంచి వస్తున్న లైన్ అనమాట. ఓకే, ఓకే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా ట్రై చేద్దాము. సో లెట్స్ ట్రై టు లెట్స్ గో టు అదర్ పేజ్, maybe page 3. Okay, it's like let's see. Let's take this one. We group it by stays.
So again మీరు can take filter it by maybe amount అంటే ఏ opportunities amount greater than maybe greater than can say 1 lakh ఉందో opportunities opportunity records యొక్క opportunity records మాత్రమే ఫిల్టర్ అవ్వాలి అన్నట్టు. ఓకే, సో దర్ 10,000 only, no? Maybe 1 lakh there are values. 1 lakh, let's take some other value, maybe 4 lakhs. Okay, there is some difference. Okay, so ఏ opportunity records యొక్క opportunity amount more than 4 lakhs ఉన్నో ఆ opportunity data మాత్రమే మనకి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. సో now let's take maybe again static step లో నేను ఏం తీసుకుంటానంటే ఈసారి సర్టన్ రేంజెస్ తీసుకుంటా, 4 lakhs 8 lakhs 9 lakhs అని. ఇట్స్ క్రియేట్ వన్ స్టాటిక్ స్టెప్. ఇక్కడ నేను జస్ట్ maybe 5 lakhs నుంచి తీసుకుంటాను. 5 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ maybe 8 lakhs 1 2 3 4 5. again maybe 10 lakhs 1 2 3 4 5 6. 10 lakhs what? Next 14 lakhs 2 3 4 5. ఇంత రేంజ్ వరకు ఉంటుందేమో. సో లెట్స్ సో 1 lakhs 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, సో let's take 1 2 3 4 5 2 lakhs 2 3 4 5. Okay, ఇది స్టాటిక్ స్టెప్. ఇది I don't want this as a start అంటే ఇలా కాకుండా I will try to take it as a toggle లాగా తీసుకుంటాను. సో toggle లాగా తీసుకోవాలంటే drag and drop this one, maximize this and drag and drop this static step. ఓకే, సో దీంట్లో సింగిల్ సెలెక్షన్ రిక్వైర్ చేస్తాను. ఓకే, selection required, so let's save it as equality YouTube demo. Okay, so ఇలా సేవ్ చేద్దాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్టర్ అప్లై చేసాం కాబట్టి సో కెన్ డైరెక్ట్లీ అప్లై. సో లెట్స్ గో హియర్ అండ్ డూ సమ్ చేంజెస్. ఎందుకు ఈ చేంజెస్ అంటే సమ్ స్పేస్ ఇచ్చి రన్ చేసి చేస్తున్నానంటే అడ్వాన్స్ రైటర్లో ఆ క్వైరీ లాగా అంటే సింగిల్ ఆ క్వైరీ సెక్షన్లో మొత్తం క్వైరీ రావాలని చెప్పేసి. సో ఇది అమౌంట్ కాబట్టి సో అమౌంట్ మీద ఫిల్టర్ అప్లై చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అమౌంట్ ఏపీ నేను తీసుకుంటాను. ఓకే, షో ఫుల్ ఏపీ అమౌంట్. ఓకే, now let's go to the take this query. This one, go to the receiver and check for the amount. I mean set to selection by name. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వాల్యూ సో డిస్ప్లే అంటే ఈ వాల్యూ. సో ఇక్కడ ఒక సింగిల్ అంటే సింగిల్ సెలెక్షన్ కాబట్టి నేను సెల్ మాత్రమే తీసుకుంటాను. యాజ్ ఐ మీన్ యాజ్ కాలం తీసుకోను. ఓకే, సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ గివ్స్ ఎనీ ఎర్రర్. సో మల్టిపుల్ వాల్యూస్ అంటే ఎందుకు సెల్ తీసుకుంటాను అంటే మల్టీ వాల్యూస్ అంటే మల్టీ సెలెక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను కాలం తీసుకోవట్లేదు. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు టేక్ ద యాజ్ ఈక్వాలిటీ. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఏం ఇస్తాను, కాపీ తీసుకొని ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ నేమ్ అమౌంట్ ఇస్తాను అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా డౌట్ రావచ్చు, ఈ అమౌంట్ అనేది గ్రేటర్ దానికి అలా వర్క్ చేసానికి లేదు. యాజ్ ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ ఫంక్షన్ అంటే అమౌంట్ ఇక్కడ ఇస్తున్న ఈ వాల్యూ. ఓకే, సో ఈక్వాలిటీ కాబట్టి సో గ్రేటర్ దాన్ అలా అప్లై చేయడానికి లేదు. సో లెట్స్ గో హియర్. సో ఇక్కడ నేను చేసేసి క్యూ బై అని మాత్రం చేస్తాను, ఇది మొత్తం తీసేస్తాను. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అలా చెక్ చేయడం లేదు. సో ఏ ఆపర్చునిటీస్ అయితే అమౌంట్ నేను సెలెక్ట్ చేసుకున్నతో మ్యాచ్ అవుతాయి ఆ ఆపర్చునిటీస్ మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఓకే, సో అంటే ఇక్కడ అమౌంట్ ఈక్వల్స్ టు ఫస్ట్ వాల్యూ 5 lakhs కదా, ఏ ఆపర్చునిటీస్కి అయితే అమౌంట్ 5 lakhs ఉంటుందో అది మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఓకే, అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అలా ఉండదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ దట్. ఓకే, న్యూమరిక్ని మనం స్ట్రింగ్తో కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో we'll try to take it as a numeric only.
అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా అంటే ఈ గ్రేటర్ దాన్ అనేది లేకుండా ఎగ్జాక్ట్గా అపార్చునిటీ అమౌంట్ ఈ వాల్యూతో ఉన్న వాటికి మాత్రమే మనము ఇది అవుతుంది అనమాట. Okay, delete this column and delete this row. Try to save it. Just one minute. Okay. Okay, let's see. At least one dimension undaranta. Let's take this one. 5L, 8L, 9L, 10L, 10. I think there is a mistake here. 10, 1, 2, 3, 4, 5. I think there is missing 10. 1, 2, 3, 4, 5. Okay. 11, 12. Okay. సో ఇప్పుడు నేను జనరేట్ చేసేటప్పుడు మినిమం సెలెక్షన్ సింగిల్ సెలెక్షన్ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటా. సింగిల్ సెలెక్షన్ రికార్డ్ తీసుకోండి. Now here and that what is that number 2. ఓకేనా. సో ఈ నెంబర్ 2లో ఉన్న వాల్యూ మాత్రం పాస్ అవ్వాలి. ఓకే, try to take that equal to డిస్ప్లేలో ఉన్న వాల్యూ కదా నెంబర్ 2 వాల్యూ పాస్ అవ్వాలి. try to take it. ఓకే, ఇక్కడ చూడండి ఆపర్చునిటీ అమౌంట్ 5 lakhs అనేది పాస్ అయింటుంది. బట్ ఆపర్చునిటీ అమౌంట్ ఈక్వల్ టు 5 lakhs ఉన్న ఆపర్చునిటీ సేమ్ లేదు కాబట్టి మనకి లాస్ అన్నమాట. ఓకే, సో ఇలా ఇక్కడ మనం గ్రేటర్ దాన్ పెట్టగలమంటే ఐ డోంట్ సీ ఎనీ ఆప్షన్. ఓకే, ఇంతవరకైతే నాకు ఈక్వాలిటీ కాబట్టి ఇలా ఈక్వల్స్ వాల్యూస్ పాస్ చేయగలము. ఓకే, సో 9 lakhs మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ అమౌంట్ 9 lakhs అంటే ఆపర్చునిటీ అమౌంట్ 9 lakhs ఉన్న రికార్డ్స్ ఏంటి లేవు అంటే ఆపర్చునిటీ రికార్డ్స్ ఏమి లేవు. ఎగ్జాక్ట్గా 9 lakhs ఉన్నది. ఓకేనా. సో ఆపర్చునిటీ అమౌంట్ ఎగ్జాక్ట్ 9 lakhs ఉన్న పాస్ అవుతుంది అనమాట. ఓకే, so that's how we can actually apply. So these are just examples that we can think of. Okay, ఇంకా మీకు ఏమైనా better use cases ఉంటే you can actually comment them in the comment box. Okay, so or else you can mail me also. Okay, so that's it for today's class. Thank you guys.